గుడ్ ఈవినింగ్ రాజేష్ శర్మ గారు. మీరు మీ మేడం గారు ఇద్దరు కూడా ఎగ్జామ్ రాశారు మండే రోజు అనుకుంటాను, ఐ థింక్. సో ఎస్ ఈ సార్. మండే రోజు మీరు చాలా క్వశ్చన్స్ కూడా గ్రూప్లలో డిస్కస్ చేశారు. ఏం క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, వాళ్ళకు అనుమానాలు, డౌట్స్ కూడా క్లారిఫై చేయించే ప్రయత్నం చేశారు. టెన్షన్ పడొద్దు, మీరు పేపర్ బాగుందని. మరొకసారి మన అభ్యర్థులందరికీ కూడా, డిఎస్సి ప్రిపేర్ అయ్యే సీరియస్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా మీ యొక్క సలహా, మీ యొక్క సూచనలు ఏంటి, మీరు మిస్ అయింది ఏంటిది, వాళ్ళు మిస్ కాకుండా మీరు ఇది చేయండి అని ఒక్కసారి మీరు ధైర్యాన్ని చెప్పండి. ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ ప్రశ్న వాళ్ళు ఎలా ఉంది ఎగ్జామినేషన్ లో చెప్పండి. సార్ నేనైతే మ్యాథ్స్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఇంటర్ సిలబస్ మాక్సిమం అడుగుతాడేమో అనుకొని ఈ మ్యాథ్స్ లాస్ట్ అటెంప్ట్ చేద్దామని ఆగాను సార్. అయితే జీకేలో క్రికెట్, టెన్నిస్ ఆ కొన్ని క్వశ్చన్స్ నాకు తరవుగా ఉన్నాయి, చేశాను. తర్వాత పిఐఈ మెథడాలజీ అయితే ఇక డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్, అంటే అదేం ప్రిపేర్ అవ్వలేదు నేను. ఓకే. క్లాస్ విందామనుకున్నా, నాకు నా జాబ్ ప్రొఫైల్ తోటి అది టైం సరిపోలేదు సార్. ఓకే. అందుకని మ్యాథ్స్ లాస్ట్ ఉంచుకున్నా సార్. అంటే 1-2 మినిట్స్ దగ్గర 100 మినిట్స్ మ్యాథ్స్ కోసమే కేటాయించుకొని మిగతా ఈ చదివి నాకు తెలుసు అనే ఆన్సర్లు అటెంప్ట్ చేశాను సార్. ఇక తెలియని అవి మనకి అది ఆబ్జెక్టివ్ కాబట్టి అది కీ వచ్చేదాకా మనకు తెలియదు. తెలియదు మనం ఏది బట్ కరెక్ట్. మ్యాథ్స్ అయితే అందరు అన్నట్టు ఈజీగానే సార్ పేపర్. కాకపోతే చాలా మంది అది మనకి లాస్ట్ వదిలేసేసరికి వాళ్ళ ఆ టెన్షన్ తోటి మిస్టేక్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి సార్. అంటే ఓకే. జనరల్ గా ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే, మనకి యాక్సిడెంట్స్ మెయిన్ రోడ్ మీద ఎక్కువ అవుతాయి సందులో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే అక్కడ ఈజీ ఉంది కానీ చెప్పి ఎక్సలేటర్ తోటి వెళ్తాం కాబట్టి ఎక్కువ యాక్సిడెంట్ అది. సేమ్ అంత సేమ్ వే సార్. ఇక్కడ మనకి పేపర్ ఈజీ ఉంది అని చెప్పని మనకి అక్కడ గుడ్డి వెళ్ళేటప్పుడు 2 ఆప్షన్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సబ్స్టిట్యూషన్ మెథడ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అక్కడ ఒక్కసారి మనము ఓవర్కమ్ చేసేస్తే ఈ మెథడాలజీ ఉన్ను జీకే ఈ రెండు మంచిగా చేసిన వాళ్ళకి అవి రెండే కీ రోల్ అనుకుంటున్నా సార్ నేను. ఫైనల్ గా. కట్ ఆఫ్ కి సో ఎస్. మనకు ఫస్ట్ మీకు ఏది ప్లస్ ఉంటుందో దాన్ని లాస్ట్ చేసేసుకుంటే, లేదా సార్ ఇప్పుడు మనకు జనరల్ గా మెయిన్స్ ఎంసెట్ కి ఎలా చేస్తామంటే ఫస్ట్ ఒక 1 అవర్ లో లేదా ఒక 30 మినిట్స్ లో ఓవర్ వ్యూ వెళ్ళాలి సార్ అన్నిటికీ. అంతే, మీకు మన వచ్చిన ఈజీగా ఉన్నాయి టపా ఈజీగా ఉన్నాయి అన్ని పెట్టుకోమంటారు. అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి మీకు వచ్చినవి మనం పెట్టుకొని ఓవర్ పెట్టుకోండి. ఎస్ సార్. ఇప్పుడు మనకి అది వచ్చు కానీ టైం టేకింగ్ అనుకోండి, దాన్ని మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టేసుకొని సెకండ్ రౌండ్కి వెళ్ళినప్పుడు ఆ మార్క్ ఫర్ రివ్యూ సెలెక్ట్ చేసుకొని అటెంప్ట్ చేస్తే టైం సేవింగ్ అవుతుంది, ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నా సార్ నేను. ఒక్కటి సార్, మీకు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు మనము మ్యాథ్స్ కాంటెంట్ ముందు చేసి మిగతా వాటికి వెళ్ళమంటే బాగుంటుందా, లేకపోతే వాళ్ళు ఏదైతే ఐడియాలజీ ప్రకారము వాళ్ళు ఒక మెథడాలజీ చేసిన తర్వాత, పిఐ చేసిన తర్వాత, మ్యాథ్స్ కాంటెంట్ చేసిన తర్వాత జీకే కరెంట్ అఫైర్స్కి వెళ్ళడం అనేది? అది సార్ ఇప్పుడు మ్యాథ్స్ ఇప్పుడు ఆల్రెడీ 10th క్లాస్ టీచ్ చేసే వాళ్ళైతే ఈజీగా చేస్తారు సార్. ఎందుకంటే 10th స్టాండర్డ్ దాటి అయితే ఒక్క క్వశ్చన్ కూడా అడగలే. మేబీ ఇంటర్ అలాంటప్పుడు వాళ్ళు సిలబస్ ఫస్ట్ మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అంటారా? మ్యాథ్స్ సెలెక్ట్ అయితే చేసుకోవడం అక్కడ ఈజీ అంటారా? చేసుకోవచ్చు. అయితే వాళ్ళు ఆల్రెడీ వెల్ ప్రాక్టీస్ చేసారు అనుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ కదా సార్, మనం మ్యాథ్స్ చెప్పేటప్పుడు ఏంటంటే ఆ ప్రాబ్లం వచ్చేదాకా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోం మనం. ఎస్, ఆ అదొకటి ఉంది. ఈగో ఒక్కటి పక్కన పెడితే టైం చూసుకుంటూ చేయొచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు మ్యాథ్స్ కి ఎక్కువ టైం పడుతుంది కంపేరింగ్ టు పిఐ కావచ్చు, మెథడాలజీ కావచ్చు. అది అందుకోసమే మేము ఏమన్నామంటే ఏముండదు. రాజేష్ గారు, అందుకోసమే టైం కంపల్సరీ మెయింటైన్ చేసుకుంటూ టైం మేనేజ్మెంట్, దీనికి ఇచ్చే టైం దీనికి ఇద్దాము అని చెప్పేసి. ఇందులో కూడా టఫ్ ఉంటాయి కదా, మీరు అన్నట్టు ఒక 10 ఉంటాయి సార్, లాగా ఉంటాయి. ఉంటాయి. అవి ఎట్లా అంటే సార్ మన ఊరిస్తాయి, ఇది నువ్వు ఎస్, చేయాల్సింది ఇది చేసినాక నెక్స్ట్ పోవాలి అని. మనం స్టకప్ ఇక్కడే అయినామనుకో మన టైం వేస్ట్ అవుతుంది. టైం. మా మేడం అలాగే ఒక 20-15 క్వశ్చన్స్ వదిలేసింది సార్ టైం లేక. సో అది ఎవరైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసి అనుకోండి, దాంతో డెసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు కొందరు విల్ పవర్ ఉంటది, ఏది రావట్లేదు నెక్స్ట్ చూద్దామని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి వెంటనే. మనం దాని మీదే పట్టుకొని కూర్చుంటే మాత్రం మళ్ళీ మిగతా వాటికి ఇబ్బంది అవుతుంది. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆన్ డిఎస్సి ఎగ్జామినేషన్. సో ఆల్ ది బెస్ట్. ఐ హోప్ దట్ యూ గాట్ ఏ గుడ్ మార్క్స్ ఇన్ డిఎస్సి ఎగ్జామినేషన్. మీకున్న అనుభవం, మీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, మీరు ఇంతకుముందు చేసినటువంటి అనుభవమే మిమ్మల్ని అక్కడ దాకా తీసుకొస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. సో నెక్స్ట్ డిఎస్సి రాయబోయే ఆస్పిరెంట్స్ అందరికి కూడా మీ యొక్క సూచన సలహాలు ఇచ్చినందుకు అకాడమీ తరపు నుంచి మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మీరు లాస్ట్ 3 years నుంచి కూడా పెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ ఫాలో అవుతా ఉన్నారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.